హాయ్ అండి. ఎంతో టేస్టీగా, ఈజీగా, సింపుల్ ప్రాసెస్‌లో కొబ్బరన్నం చేసి చూపించబోతున్నానండి. ఈ కొబ్బరన్నాన్ని నేను పోపులో వేయించకుండా వేడి అన్నంలో వేసి చేయబోతున్నానండి. ముందుగా పచ్చి కొబ్బరిని తీసుకొని ఇలా సన్నగా తురుముకుంటున్నాను. ఇదంతా ఒక 2 కొబ్బరి చిప్పలు పడ్డాయండి. అలా వేడన్నంలో వేసి, ఆ వేడన్నాన్ని మళ్ళా దానిపైన కప్పేసి అలా మగ్గుతుంది కదా! అందుకని కప్పి ఉంచాను. ఇలా కాసేపు ఉన్నిచ్చి మళ్ళా తర్వాత మనం ఒక నిమ్మపండు అయితే వేశానండి. ఒక నిమ్మపండు రసం పిండి వేసుకున్నాను. ఎందుకంటే చాలా చప్పగా ఉంటే బాగోదు కదా! తర్వాత కడాయి పెట్టుకొని కడాయిలో ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసుకొని పల్లీలైతే వేసి వేయించుకుంటున్నానండి. ఇవన్నీ ఎర్రగా వేగిన తర్వాత మనం లాస్ట్‌లో చివరగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్న తర్వాత ఎర్రగా వేగిన తర్వాత మళ్ళా జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకున్నానండి. వేయించుకున్న తర్వాత మళ్ళా మన కారానికి తగ్గట్టు మనం పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఈ స్టవ్ కట్టేసుకొని మనము అన్నంలో రైస్‌లో వేసేసి కలుపుకోవాలండి. పోపులో ఇంగువ కూడా వేశానండి. ఆ క్లిప్ మిస్ అయిందనమాట. అలా వేయించుకున్న తర్వాత మనం కొబ్బరి పొడి వేసి పెట్టుకున్నాం కదా! కొబ్బరి తురుమును. అందులోనే మనం ఈ పోపును కూడా వేసుకుని మనం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. కొబ్బరి తురుమును చాలామంది పోపులో వేయించి వేస్తారు. నేను అలా కాకుండా ఇలా డైరెక్ట్‌గా వేసేసాను ఫ్లేవర్ తగలడానికి. మనకు అక్కడక్కడ ఫ్లేవర్ తగిలితే చాలా బావుంటుందనేసి నేను అలా వేశానండి. పచ్చిదే వేశాను రైస్‌లోకి. ఇకపోతే అన్నానికి పోపులో మనము ఆయిల్ కానీ, ఘీ కానీ ఏదైనా వాడొచ్చు. నేను ఆయిల్ వాడాను. అంతేనండి. రైస్ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో చూసినట్లయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుంటాను.